తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నారు కేసీఆర్. సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని 2 సార్లు శాసనసభ పక్షాలని విలీనం చేసుకున్నారు. అయినా కాంగ్రెస్ బేషుగ్గా ఉంది. ఇప్పుడు అధికారంలోకి కూడా వచ్చింది. అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పులని తేలిపోయింది. అయినా కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తోంది? గేట్లెత్తి మరీ ఇతర పార్టీల్లోని చెత్త అంతా ఎందుకు తీసుకుంటోంది? వాటి వల్ల తాము మునిగిపోతామని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? తెలంగాణ బీఆర్ఎస్ ఎంత ఉన్నత స్థితిని చూసిందో ఇప్పుడు అంతటి హీన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధికారం రాగానే వచ్చిన నేతలంతా అధికారం పోగానే మళ్లీ అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. సిట్టింగ్ ఎంపీల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు తమను తాము రక్షించుకునేందుకు పార్టీలు మారుతున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును కొప్పుల ఈశ్వర్కు ప్రకటిస్తారని తెలియగానే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పంచన చేరారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చినా గులాబీబాస్ చెప్పినా రాత్రికి రాత్రే హస్తంగూటికి చేరి అదే పార్టీ నుంచి టికెట్ సంపాదించుకున్నారు. జహీరాబాద్, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి మళ్లీ బరిలో నిలిచారు. అయితే రాములు మాత్రం తన కొడుకును లైన్లో పెట్టారు. ఇక హైదరాబాద్ శివారులో గట్టి పట్టున్న పట్నం మహేందర్ రెడ్డి చివరి క్షణంలో కాంగ్రెస్ గూటికి చేరి తన భార్య సునీతారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ దక్కించుకున్నారు. ఇక దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి గెలిచిన కాంగ్రెస్ కండువా కప్పుకొని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, ఆరూరి రమేష్ లాంటి నేతలు పార్టీలు మారారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతని కూతురు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కించుకున్న కడియం కావ్య, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, అతని కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంటి ముఖ్య నేతలంతా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పార్టీని వీడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కమ్ సీఎంగా డబుల్ రోల్ పోషిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సమీకరణ అనే కాన్సెప్ట్ను ఏకకాలంలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేరికల కోసం గేట్లెత్తారు. తాము గేట్లు ఎత్తామని ప్రకటించిన వెంటనే పొలోమంటూ పెద్ద ఎత్తున నేతలు తరలిస్తున్నారు. కానీ వీరంతా కాంగ్రెస్ పతనం కోసమే వస్తున్నారని చరిత్ర నిరూపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ టీం ఏటికి ఎదురీది గెలిచారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారంతా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన వాళ్లే, కాంగ్రెస్కు భవిష్యత్ లేదని నమ్మిన వాళ్లే. ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గేట్లెత్తగానే పొలోమంటూ ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలాంటి నేతలు కూడా కారణం. బీఆర్ఎస్ అధినేత వద్ద ఉన్న అలుసును ఆసరాగా చేసుకుని వారు చేసిన వ్యవహారాల్లో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. నిజానికి అదే అతిపెద్ద సమస్య. ఇప్పుడు గేట్లెత్తి ఈ సమస్యను తన నెత్తి మీద వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. దశాబ్దం పాటు పార్టీ కోసం కష్టపడిన వారు, అసలు పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావన వచ్చినప్పటికీ పార్టీని వదిలిపెట్టని వారు ఉన్నారు. వారిలో చాలామంది గ్రామ, మండల స్థాయిల్లోనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలంగా ఉందన్న భావన రావడానికి లీడర్లు పోయినా క్యాడర్ పోలేదు అని అనుకోవడమే. అది నిజం కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా పొలోమని కాంగ్రెస్లోకి వస్తే మరి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందరినీ గుర్తిస్తామని రేవంత్ చెబుతున్నారు. కానీ అది మాటల్లో అంత తేలిక కాదు. 25 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. మరి వారి మీద పోటీ చేసి ఓడిపోయిన వారి సంగతేంటి? వారు పార్టీకి లాయల్గా ఎలా ఉంటారు? చేరుతున్న వారు ఎవ్వరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేదు. గతంలో బీఆర్ఎస్ 2 సార్లు గెలిచిందంటే అది పూర్తిగా సెంటిమెంట్ మహిమ. అప్పట్లో అభ్యర్థి ఎవరు అన్నది కాదు, కారు గుర్తు ఉందా లేదా అన్నది చూసుకొని ఓట్లేశారు జనం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆ కారు గుర్తు నేతలు ఎప్పుడూ ఆ పార్టీని గెలిపించలేదు. గెలిచి చూపించిన కాంగ్రెస్ పార్టీకి వారు చేసేదేమీ ఉండదు. కానీ బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయవచ్చు. ఈ వ్యూహంతో తమ కుంపటికి నిప్పు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తోంది. చేరికల ద్వారా నేతల్ని చేర్చుకోవటం ద్వారా ఓ పార్టీ బలపడదు. ప్రజాభిమానం పెంచుకుంటేనే సాధ్యమని ఇప్పటి వరకు రాజకీయ ఫలితాలు నిరూపించాయి. కానీ కాంగ్రెస్ దాన్ని నమ్మలేకపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.
తెలుగు.